అందుకే మిత్రులారా, పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మన గల్లీలో లేదా మన కాలనీలో పనులు జరగాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎమ్మెల్యేతోని మన మంత్రి దగ్గర పోయి కూర్చొని నాకు ఇది కావాలి అని అడిగేటోళ్ళు ఉంటేనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. కాలే యాదయ్య రోజు రోజు నా దగ్గరకు వస్తాడు. రోడ్డు గురించో, మోరీ గురించో, వీధి లైట్ల గురించో. ఆయన మున్సిపాలిటీలే కాదు ప్రతి గ్రామానికి రోడ్ల కోసం యాదయ్య పొద్దునే నిద్ర లేవంగానే మాకు యాదయ్య గారు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. సార్ నువ్వు ఎట్లనే ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరికి పోయే పరిస్థితి లేదు అని. అంటే ప్రజలకు పని చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి ఉంటే పనులు పరిష్కారం అవుతాయి. అడగంది అమ్మైనా అన్నం పెట్టడని చెప్పారు. మరి ఇవాళ అడగకుండా పనులు జరుగుతాయా? ఇవాళ మూసీ ప్రక్షాళన మనం చేసుకుందాం అనుకుంటున్నాం. అనంతగిరి వికారాబాద్ కొండల్లో పుట్టిన మూసీ నది, ఈసా నది ఈరోజు ఒక పక్కన గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి ఈరోజు మనకు బాపు ఘాట్ వరకు రెండు కలిసి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరం నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు నల్గొండ జిల్లా వాడపల్లి వరకు పోతున్నది. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు చెయ్యడానికి వీలు లేదు. ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మన వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన, మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, చూద్దాం, మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని. ఎవడు అక్కడి దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళల్లో కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. గొప్పగా చెప్పుకుంటారు మా నరేంద్ర మోడీ ఇన్ని రివర్ ఫ్రంట్లు చేసిండు, ఇంత అభివృద్ధి చేసిండని. అయ్యా మరి గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కావాలి, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ కావాలి. మరి మా హైదరాబాద్కు యమునా నది, మా మూసీ నది రివర్ ఫ్రంట్ వద్దా అని నేను అడుగుతున్న బీజేపీలో. ఏం దరిద్రం వచ్చింది మీకు? మీ నెత్తి మీద ఏమన్నా దరిద్రం ఉందా? మా మూసీ ప్రక్షాళన చేసుకొని మేము మంచిగా బతుకుతాం అనుకుంటే మాకు అడ్డం పడుతున్నారు. ఇవాళ పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టిస్తాం, మంచి స్కూల్ కట్టిస్తాం, వాళ్ళ పిల్లలకు మంచి పాఠాలు చెప్పిస్తాం మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళకంటే, లేదా మూసీ మురికిలోనే వాళ్ళు బతకాలని ఇవాళ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు.